గారి పరిపాలన బాగానే ఉంది. అందరికీ పిల్లల చదువులకి వాళ్ళకి తగ్గ ఫలితాలకి ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాము. ఆ ఉద్యోగాలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కష్టపడుతుందని మేము అభిప్రాయం. అంటే సూపర్ సిక్స్ పథకాలు అమలు అవుతున్నాయి. ఇప్పుడు బస్ ప్రయాణం ఒకటి రాలేదు, విద్యాదీవెన ఒకటి రిలీజ్ చేస్తానన్నారు. అట్లాగే గ్యాస్ ఫ్రీగా ఇస్తున్నారు. బస్ ప్రయాణం ఆగస్టు 15 నుంచి అన్నారు. అది కూడా వస్తే బాగుంటుంది, ప్రజలు ఆనందిస్తారు, సంతోషపడతారు. ఈ సంవత్సర పరిపాలనలో మీరు తేడా ఏమి చూశారు గత పరిపాలనకి ఈ తేడా? ఆ ప్రభుత్వం పరిపాలనకి ఈ ప్రభుత్వం పరిపాలన తేడా అనేసరికి మనకేంటంటే ప్రజలు బాగుండాలి, అన్ని ఉదయాలుగా ప్రజలు సంతోషంగా ఉండాలంటే ముందు ఉద్యోగాలు బాగుండాలి, పిల్లల చదువులు బాగుంటే అభివృద్ధి బాగుంటుందని మేము ఆశిస్తాం. అంటే ఇప్పుడు రాజధాని 3 సంవత్సరాలు కడతా అంటారు, రాజధానిలో కడతాను లాభం ఏంటి? కట్టగలని మీరు భావిస్తున్నారా? కట్టగలుగుతారు. ఎందుకంటే 40 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్న ఆయన కట్టకపోతే ఇంకెవరు కడతారు? అసలు రాజధాని కట్టాలని ముందు ఆలోచన చేసింది ఆయన. కంపల్సరీ రాజధాని కడతారని ఆలోచిస్తారు. అదేవిధంగా రాజధాని కడతాం వల్ల ఎటువంటి అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నారు? చదువులు బాగానే ఉంటాయండి, పిల్లలు ఉద్యోగాలకే ముందు మేస్త్రి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఉద్యోగాలు రావాలి, మన పిల్లలందరూ భవిష్యత్తులో బాగుండాలని, ఒక స్థాయిలో ఉండాలని మనం భావిస్తున్నాము. ఉపాధులు ఉంటే ప్రజలు బాగానే ఉంటారు. అంటే మీరు చూసినట్టయితే గత 5 సంవత్సరాల్లో మీ వ్యాపారం ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది? వ్యాపారాలు అట్లాగే ఉన్నాయండి, అంత అభివృద్ధిలోకి ఏం రాలేదు. ఇంకా అభివృద్ధికి వస్తే కొంచెం రేట్లు అనుకూలంగా ఉంటే, నిత్యావసర ధరలు తగ్గి అనుకూలంగా ఉంటే ప్రజలు కొంచెం బాగా కొనుగోలు శక్తి అనేది ఉపయోగపడతారు. పనులు ముందు ఉంటే పిల్లలు పెద్దవాళ్ళైనా అభివృద్ధికి వస్తాక బాగుంటుంది. అట్లాగే వ్యాపారాలు కూడా ముందుకెళ్తాయి. పెన్షన్లో ఇప్పుడు గ్యాస్ కలెక్షన్ ఫ్రీగా ఇస్తున్నారు, అమౌంట్ వస్తున్నాయండి. అక్కడ కొంచెం కన్ఫ్యూజ్లో కొంతమంది పడక అవుతున్నాయిగా అకౌంట్లు 70% ఓకే, 30% మాత్రం పెన్షన్లు ఎలా ఉన్నాయి? పెన్షన్లు బాగానే ఉన్నాయి సార్. అదేవిధంగా పోలవరం కడతా అంటున్నారు, కట్టగా మీరు భావిస్తారు? కట్టగలుగుతారని చూస్తున్నాము. తొందరగా అయితే తొందరగా బాగుంటుంది. అక్కడ ఉన్న వ్యవసాయం మనకు కూడా నీరు అభివృద్ధిలోకి వస్తాయి కాబట్టి వ్యవసాయం బాగుంటుంది కాబట్టి తొందరగా అయ్యేటట్టు చూడమని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.